చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర చాలా కీలకమైనది. ఒక బొజ్జా నాయక్, ఒక ప్రవీణ్ నాయక్, ఒక నవీన్ నాయక్, ఒక సుధాకర్ నాయక్ మా త్యాగం చెరిపేస్తే చెరిపేది కాదు, మా త్యాగాన్ని విస్మరిస్తే విస్మరించేది కాదు అని తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఆ రోజు సేవలాల్ మహారాజ్ ఒక మాట చెప్పిండు, लाल कोटा पैना गोलकोंडा कोटा पैना मारो जाते रहो, हर रोज झंडा चढ़ाओ लोगों को और खाना बन से सिद्धम एकज बात केवचु टाइम చేయం కాబట్టి 1,00,000 మంది గిరిజన శక్తితో ఒక సైన్యాన్ని తయారు చేద్దాం. నా తోటి విద్యార్థి సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చచ్చిపోతే దేశాన్నంతా ఏకం చేసిన మళ్ళీ ఈ జాతి కోసం నేను శపథం చేస్తా ఉన్నా. గిరిజన శక్తిని తయారు చేసి ఈ తెలంగాణలో రాజ్యాధికారం దిశగా పయనిద్దామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పోరాడి అధికారం వైపు పయనించాలని, రాయితీల కోసం రిజర్వేషన్లే కాదు రాజ్యాధికారాన్ని మనమందరం కైవసం చేసుకుందామని ఎండలో ఎండుతూ కడుపు మాడుతూ అనేక ప్రాంతాలు భద్రాద్రి, కొత్తగూడెం, ఉట్నూరు అనేక జిల్లాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన నా లంబాడి బిడ్డలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మనం ఏదో ఒక రోజు ఈ తెలంగాణను ఏడే రోజు వస్తుంది, ముఖ్యమంత్రి అయ్యే రోజు వస్తుంది అని తెలియజేస్తూ సేవ తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.